తెలియపరుచుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అంకుల్‌కి, ఆంటీకి, లిజక్కకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. అలాగే కూడి వచ్చినటువంటి ఈ జూమ్ మీటింగ్‌లో ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. నా పేరు జాషువా. కొంతమందికి కొత్త వాళ్ళు వచ్చినారు గనుక నా గురించి చెప్తూ ఉన్నాను. నా పేరు జాషువా. నేను పీలేరులో ఉంటున్నాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వీలైనంత మంది ఆ మీ యొక్క వీడియోల్ని మీ మొఖాల్ని నాకు కనబడేట్టుగా చేస్తే వాక్యం చెప్పడానికి కొద్దిగా ఆసక్తికరంగా ఉంటుంది. దయచేసి వీలైనటువంటి వారందరూ మీ యొక్క వీడియోల్ని ఆన్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, చాలిగల దేవా, మీకే వల్లేని స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఈ చల్లని పొద్దున తండ్రి, మీ పాదాల చెంతకి మేము వచ్చి మిమ్మల్ని అయ్యా ఈ రీతిగా అయ్యా తండ్రి ప్రార్థించుకోవడానికి మీరు మాకు చూపించినటువంటి కృపకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు కనెక్ట్ అయి ఉన్నారో వారందరికీ తండ్రి మీ యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి వాక్యానుసారమైనటువంటి జీవితంలో ప్రతి బిడ్డ జీవించేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి వినేటువంటి చెవిని, గ్రహించేటువంటి మనసును ప్రతి బిడ్డలకు దయచేయండి ప్రభా. మీ వాక్యానుసారమైనటువంటి జీవితంలో తండ్రి ప్రతి యవన బిడ్డ నడిచేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇటువంటి ధన్యత లేక, ఇటువంటి భాగ్యం లేక అనేక మంది యవనస్తులు, అనేక మంది అయా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారు ఈ లోకములో తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ప్రభా. అటు రీతిగా లేకుండా అయా కొంతమందినైనా మీ యొక్క కృప ద్వారా నింపి మీ వాక్యాన్ని వినడానికి మీరు చూపించిన కృపకై వందనాలు ప్రభా. ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో వారందరికీ తండ్రి మీ దర్శనాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యాన్ని విత్తబోతున్నటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా మీ ఆత్మతో నన్ను నింపి నడిపించండి ప్రభా. అయా మీ పరలోక హస్తము ద్వారా నన్ను నింపండి ప్రభా. అయా పరిశుద్ధపరిచి నా నోటిని మీ నోటిగా మాత్రమే నన్ను వాడుకొని మీరు ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి ప్రతి సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయా ఎలాంటి శోధనలు, ఎలాంటి కరెంటు ఇబ్బందులు లేకుండా తండ్రి అయా కార్యక్రమం మొత్తంలో మీరే మాకు తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ మిక్కిలిగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు ఈ యూత్ మీటింగ్కి సహాయకరంగా ఒక కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నా. అయితే మనము నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకున్నటువంటి మనము అనేక మంది జీవితాల్లో ప్రార్థన ఎలాగ చేయాలో తెలియడం లేదు. ప్రార్థన ఏమని చేయాలో అనేక మందికి ప్రస్తుత దినాల్లో తెలియడం లేదు. అయితే ఎన్నో రోజులు అయి ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది బాప్తీసాలు తీసుకొని, అయినా సరే వారికి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలనేటువంటి అనేకమైనటువంటి విషయాలు కొంతమందికి తెలియదు. అయితే కొన్ని విషయాలు అన్నీ చెప్పట్లేదు, కానీ ముఖ్యముగా ఒక 6 రకాలైనటువంటి ప్రార్థనల గురించి సాయంకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. చూసినట్లయితే మొట్టమొదటి ప్రార్థన, మనము ఏమని ప్రార్థన చేయాలి, దేని కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నా యొక్క అంశము ఏమని మనం ప్రార్థన చేయాలి, దేని గురించి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. మనము అనేక రకాలైనటువంటి ప్రార్థనలు, అనేక రకాలైనటువంటి మొర దేవునికి పెట్టేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అనేక రకాలుగా దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే ముఖ్యముగా కొన్ని రకాలైనటువంటి ప్రార్థనలు ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చూసినట్లయితే మొదటి రకమైనటువంటి ప్రార్థనని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా మనం ఏమని ప్రార్థన చేయాలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 119వ కీర్తన 18వ వచనాన్ని మనం చదివినట్లయితే,
అక్కడ ఒక రకమైనటువంటి ప్రార్థన మనకి కనబడుతుంది. నా వాయిస్ అందరికి వినబడుతుంది కదండి? ఓకే, వినబడుతుందని అనుకుంటున్నాను. కనుక చూసినట్లయితే ఆ, కీర్తనలు కీర్తనలు 19వ అధ్యాయము 119వ అధ్యాయము 119వ అధ్యాయము 18వ మాటని మనం చదువుకుందాం. నేను చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్టు నా కన్నులు తెరువుము. ఆమేన్, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో ఎన్నో సంవత్సరాలు అయ్యింది బాప్తీసాలు తీసుకొని కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తున్నటువంటి మన జీవితాల్లో ఈ రకమైనటువంటి ప్రార్థన ఎప్పుడైనా మన జీవితాల్లో చేసినామండి? ఎప్పుడైనా మన జీవితాల్లో ఈ రకమైనటువంటి ప్రార్థన ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినామా? ఏమని చెప్తున్నాడో చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరవమని మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. మొట్టమొదటి అంశము, నేను నీ ధర్మశాస్త్రమునందు, ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథములో ఏమైతే లిఖించబడి ఉన్నాయో వాటన్నిటిని అర్థము చేసుకోవడానికి, అందులో దాచబడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచునట్లు నా కన్నులు తెరవమని నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆ దేవాది దేవుడు ఆ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా నీతో స్పష్టంగా మాట్లాడేటువంటి వాడిగా ఉన్నాడు. మనము ఉదయకాలం లేస్తే, సాయంకాలం అయితే, మధ్యాహ్నం అయితే అనేక రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ దినాన ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా యూత్ మీటింగ్ ద్వారా దేవుడు ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఏమని ప్రార్థన చేయాలంటే, మనము మొదటిగా నేను నీ ధర్మశాస్త్రములోని దాచబడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నాకు కనబడేట్లు, నా చూపుకి నా కన్నులు తెరవమని ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలంట. అయితే ఏమని మనం ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు మన ప్రార్థనలు అన్నీ కూడా పలానా అప్పు సమస్య ఉంది, పలానా రోగం ఉంది, పలానా అనారోగ్యం ఉంది, లేదా పలానా సమస్యలు ఉన్నాయనేటువంటి వాటి గురించే ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ ఏ రోజు కూడా ఏమని ప్రార్థన చేయట్లంటే, మనము దేవుని బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు కానీ, దేవునికి మొట్టమొదటిగా ప్రార్థన చేసేటప్పుడు కానీ, అయ్యా నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నాను, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు నీవు నాకు కనపరచయ్యా, నా కన్నులు ఆ పొర లేకుండా తేటగా చేయి ప్రభువా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినామా? ఇంకా నువ్వు అలాగే ఎప్పుడైనా ప్రార్థన చేయకుండా ఉంటే ఈ సాయంకాల సమయంలో నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు ఏ రకమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నావు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ప్రార్థన, ఆయన ధర్మశాస్త్రములోని ఆయన దాచబడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూచినట్లు మనము దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. రెండో రకమైనటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక రకమైనటువంటి ప్రార్థన అక్కడ మనకి కనబడుతోంది. చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతాను చూడండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఏమని ప్రార్థన చేయాలంటే మనం ఈ సాయంకాల సమయంలో ఉదయం లేస్తే ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు. ప్రభువా నాకు అనారోగ్యం సరిలేదు, ప్రభువా నాకు అది లేదు, ప్రభువా నాకు ఇల్లు లేదు, ప్రభువా నాకు ఆస్తి లేదు, ప్రభువా నాకు కారు లేదని ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. అయితే రెండో రకమైనటువంటి ప్రార్థన, ఏమని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఎలాంటి వాటి గురించి మనం ప్రార్థన చేస్తే ఆ దేవాది దేవుడు అంగీకరించేటువంటి వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా యెహోవా ధర్మశాస్త్రములోని సంగతులన్నీ మనకి కళ్ళకి కనబడేట్టుగా, అవి మనకు స్పష్టంగా తెలిసేట్టుగా ఉండాలని చెప్పి దేవుని ప్రార్థనలో మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. రెండో అంశం ఇక్కడ చూసినట్లయితే, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, దేనిలో అండి? ఈ లోకపరమైనటువంటి జ్ఞానము కాదు, ఈ లోకపరమైనటువంటి ఆశలు కాదు, ఈ లోకపరమైనటువంటి జ్ఞానము నిన్ను లోకములోనికి నడిపిస్తుంది. కానీ దేవుని పరమైనటువంటి జ్ఞానము నిన్ను దేవునిలోనికి నడిపించేదిగా ఉంది. అయితే
ఎలాగ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏమని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు, అయ్యా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ సాయంకాల సమయంలో నీకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించు ప్రభా, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించే ప్రభా, చదువులో చదవడానికి జ్ఞానాన్ని అనుగ్రహించు, చేసేటువంటి ఉద్యోగంలో జ్ఞానాన్ని అనుగ్రహించు, చేసేటువంటి పనిలో నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు, చేసేటువంటి ప్రతి కార్యములో నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే ఆ దేవాది దేవుడు నీ యొక్క ప్రార్థనని నిశ్చయముగా అంగీకరించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ ఉదయం లేస్తే, సాయంకాలం అయితే, మధ్యాహ్నం అయితే ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు. అయితే ఈ విధంగా ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? ప్రభువా, నీ ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, నీ శాస్త్రంలోని దాచబడినటువంటి సంగతులు నేను తెలుసుకోవడానికి నా కళ్ళు తెరువు ప్రభువా అని ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేసినావా? లేదా ఇదిగో నాకు జ్ఞానము కొదువుగా ఉంది ప్రభువా, నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేసినావా? అలాగే చేయకుండా ఉన్నట్లయితే ఈ సాయంకాల సమయంలో ఆ దేవాది దేవుడు స్పష్టంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా సరే మనము ఆయన ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య కార్యములన్నిటినీ మనకి తెలియపరచడానికి వాటి గురించి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను మనము తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మనము దేవుని భక్తిలోనికి నడిచేటువంటి వారిగా ఉన్నాం. దేవుని భయభక్తులు కలిగి జీవించేటువంటి వారంగా ఉంటాం. ఆయన ఆశ్చర్య కార్యాలు మనకు తెలియకుండా, అసలు బైబిల్ అంటే ఎలాగుంటుందో మనం తెలియకుండా, బైబిల్లో మాటలన్నీ ఎవరో చెప్తే వింటున్నాము, కానీ దాంట్లో దాచబడినటువంటి రహస్యమైనటువంటి సంగతులను నువ్వు నీ ద్వారా ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఎప్పుడైనా దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేసినావా? వాటి గురించి ఎప్పుడైనా నువ్వు దేవునికి మొరపెట్టినావా? అయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా సరే వాటి గురించి, దేవుని ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతుల గురించి, వాటి గురించి తెలుసుకోవడానికి మనము దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. రెండోదిగా చూసినట్లయితే, ఆయనకు ఎవరికైతే జ్ఞానము కొదువుగా ఉంటుందో వారు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. చూసినట్లు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఏం చేస్తాడంటండి? ఖచ్చితంగా జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. నీ అనారోగ్యం కోసం నీ ప్రార్థన చేస్తున్నావా? నీ అప్పు సమస్యల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదా ఇల్లులు కట్టుకోవాలని, బంగ్లాలు కట్టుకోవాలని, కార్లు కొనుక్కోవాలని వాటి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ లోకపరమైనటువంటి ప్రార్థన నిన్ను ఈ లోకంలో నడిపించేదిగా ఉంటుంది. ఎప్పుడైతే పరలోక సంబంధమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తావో, ఎప్పుడైతే ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి, ప్రభువా నీతో కలిసి నేను ఉండడానికి నీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులు నాకు తెలియపరచయ్యా, వాటి ద్వారా నేను నడుచుకొని నీ పరలోక రాజ్యంలో చేరుతానయ్యా. ప్రభువా, నాకు నీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడడానికి నాకు జ్ఞానము కొదువుగా ఉందయ్యా, దాని గురించి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ దేవాది దేవుడు నీకు ఖచ్చితంగా దయచేసేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇంకొక రకమైనటువంటి ప్రార్థన కూడా మీ మధ్యకి నేను తీసుకొని వస్తాను. చూద్దాం. చూడండి, చూసినట్లయితే ఆ కీర్తనల గ్రంథంలోనికి మళ్ళీ వద్దాం మనము. కీర్తనలు 119 అధ్యాయంలోనే ఒక మాట రాయబడి ఉంది. 119 అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం మనందరము. 119వ అధ్యాయము 37వ వచనం మొదటి భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయుము. ఏమని ప్రార్థన చేయాలటండి? అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర ఇంటర్నెట్లు ఉన్నాయి, అందరి దగ్గర ప్రతి చెత్త మన యొక్క ఫోన్లోనే వస్తూ ఉంటుంది. అయితే మనం వేటి గురించి ప్రార్థన చేయాలంట? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. దీని గురించి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలండి. వేటి గురించో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా,
ఈ లోకములో వ్యర్థమైనటువంటి వాటిలో నేను పడకుండగా, ఈ లోకము పాపములో నేను పడకుండగా, ఈ లోకపరమైనటువంటి వాటిలో నేను జీవించకుండగా పరిశుద్ధంగా నీ కొరకు నేను జీవించాలని, వ్యర్థమైనటువంటి వాటిని నేను చూడకుండా నా చూపుని, నా కన్నులు త్రిప్పివేయమని దేవునికి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అయితే ఎలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం, ఎలాంటి రకాలైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం? వాళ్ళకి సమస్యలు ఉన్నాయని, నా బిడ్డలకి సమస్యలు ఉన్నాయని, నా బిడ్డలకి కాలేజీ ఫీజులు కట్టాలని, లేదా ఇంకో దాని గురించో ప్రార్థనలు చేస్తున్నామే కానీ ఏ రోజు కూడా బైబిల్ గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి దాచబడినటువంటి సంగతుల గురించి మనము దేవునికి మొరపెట్టేటువంటి వారంగా లేము. ఏ రోజు కూడా ఇదిగో సమూయేలు వలె నాకు జ్ఞానము కొదువుగా ఉంది ప్రభువా, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని చెప్పి అడిగినటువంటి రీతిగా మనము దేవునికి అడగలేకపోతూ ఉన్నాం. ఇక్కడ తెలియపరిచినటువంటి రీతిగా ఎలాంటి వ్యర్థమైనటువంటి వాటిని నేను చూడకుండగా నా కన్నులు త్రిప్పివేయమని నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే, నువ్వు ఎలాంటి పాపంలో పడకుండగా, ఈ లోకపరమైనటువంటి పాపములో నువ్వు పడకుండగా నిన్ను పరిశుద్ధపరిచి ఆ పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి ఆ దేవాది దేవుడు నీకు సహకరిస్తాడు. అయితే ఎలాంటి రకాలైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం, ఎలాగ దేవునికి మొరపెడుతూ ఉన్నాం? అనేక మందికి ప్రస్తుత దినాల్లో అసలు ప్రార్థన ఎలాగ చేయాలో తెలియడం లేదండి. అనేక మందికి ఎన్నో సంవత్సరాలు అయి ఉండాలి బాప్తీసాలు తీసుకొని, ఎన్నో దినాల నుంచి దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు, ఎన్నో రోజుల నుంచి దేవుడు చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నారు. అయితే వారికి ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏమని దేవునికి మొరపెట్టాలో చాలా మందికి తెలియడం లేదు. అయితే ఈ సాయంకాల సమయంలో అలాంటి వారు ఎవరైనా మనలో ఉన్నట్లయితే వారి కోసమే ఈ సాయంకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలంట? ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నాకు కనపరచయ్యా అని చెప్పి మనము దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే, జ్ఞానము నాకు కొదువుగా ఉంది ప్రభువా, నీలో ఎదగడానికి, నీ యొక్క బైబిల్ చదవడానికి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, నీ వాక్యాన్ని ప్రకటించడానికి, నీ సువార్తను ప్రకటించడానికి, నీకు ప్రార్థన చేయడానికి, నీ పరిచర్య చేయడానికి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభువా అని నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే, ఆ దేవాది దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి నీకు జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. బైబిల్లో దాచబడినటువంటి మా ఘోరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులన్నీ కూడా ఆ దేవాది దేవుడు నీ కళ్ళకు స్పష్టంగా చూపించేటువంటి వాడిగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, వ్యర్థమైనటువంటి వాటిని మనము చూడకుండగా, ఏటిని చూడకుండా అండి, ఎలాంటి వ్యర్థమైనటువంటి వాటిని, చెడ్డ పనులను ఈ లోకంలో ఫోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఫోన్ తెరిస్తే చాలు అనేక రకాలైనటువంటి చెడ్డలు, అనేక రకాలైనటువంటి ఆ పాపము ఫోన్లో మనకి కనబడుతూ ఉంది. అయితే అలాగ మనం ఉండకుండగా పరిశుద్ధకరమైనటువంటి జీవితంలో మనం జీవించాలంటే ఆ వ్యర్థకరమైనటువంటి వాటి అన్నింటినీ నేను చూడకుండగా నా కన్నులు త్రిప్పివేయి ప్రభు అని మనము దేవునికి మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. ఇంకొక మాటను కూడా మీ మధ్యకు నేను తీసుకొని వస్తాను. చూసినట్లయితే 19వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉందండి. అక్కడ కూడా దేని గురించి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలో మనం చూస్తాం. చూడండి, 19వ కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. 19వ కీర్తన 13వ వచనాన్ని చదువుతాను చూడండి. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఆమేన్. ఏమని ప్రార్థన చేయాలంటే మనము ఈ లోక పాపములో పడిపోకుండగా, ఈ లోకపరమైనటువంటి పాపములో మనం ఎప్పుడు దిగజారకుండగా, ఈ లోక పాపములో ఎప్పుడు కూడా మనము పడిపోకుండా ఉండాలని దేవునికి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. మన జీవితాల్లో ప్రార్థన లేదు కనుకనే, మన జీవితాల్లో ప్రార్థన చేయటం లేదు కనుకనే, మన జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రార్థన మనం చేసినప్పటికీ నీ ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించట్లేదో తెలుసా?
నువ్వు దేవునికి మొదటిగా అడగాల్సినటువంటి వాటిని అడగకుండా ఎంతసేపు లోకపరమైనటువంటి ప్రార్థన, ఎంతసేపు ఈ లోకంలో ఏం కావాలో, ఈ లోకంలో ఎలాగ జీవించాలో, లేదా ఈ లోకంలో ఎలాగ మధ్య జీవిత విధానంలో ఉండాలనేటువంటి వాటి గురించే మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ ఏ రోజు కూడా ఏం చేయలేదంట మనము, ప్రభువా నేను ఎలాంటి పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి, పాపములో పడిపోకుండా ఉండడానికి నీ యొక్క ప్రార్థన నేను చేయడానికి నాకు ఆ బలాన్ని అనుగ్రహించమని, జ్ఞానాన్ని అనుగ్రహించమని దేవునికి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట అదే దురాభిమాన పాపములో పడకుండగా నీ సేవకుని ఆపము. ఏం చేయాలంటండి? ఆయన సేవకులుగా మనం ఉన్నప్పుడు, ఆయనకి శిష్యులుగా మనం ఉన్నప్పుడు, ఆయనకి ప్రియులుగా మనం ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనము ఇలాంటి వాటి గురించి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అయితే వీటిని పట్టించుకోకుండా, వీటి గురించి ప్రార్థన చేయకుండా, ఇలాంటి అంశాల గురించి ప్రార్థన చేయకుండా, వేటి గురించో మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నాం. దేని గురించో మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నాం. అలాగ నువ్వు కూడా ఉన్నట్లయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక పాపంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి. ఈ లోక పాపంలో పడిపోకుండా నిన్ను నువ్వు పవిత్రపరుచుకోవాలంటే నువ్వు ఇదిగో ఈ రకమైనటువంటి ప్రార్థన ఖచ్చితంగా నీ జీవితంలో చేసేటువంటి వారంగా ఉండాలి. అలాగన నీ జీవితంలో లేకుండా, అలాగన నువ్వు ప్రార్థన చేయకుండా, ప్రభువా ఎంతసేపు నాకు ఆస్తి కావాలి ప్రభా, ఎంతసేపు నాకు అప్పుల సమస్యలు ఉన్నాయి ప్రభా, ఎంతసేపు నాకు ఇల్లు కావాలి ప్రభా, నా కార్లు కావాలి ప్రభా, వీటి గురించే అనారోగ్య సమస్యలు ఉన్నాయి ప్రభా, వీటి గురించే మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని మనం ప్రార్థన చేయాలి, వేటి గురించి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. దేవుని బైబిల్ గ్రంథంలో దాచబడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు నాకు చూపించమని దేవునికి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. జ్ఞానము నాకు కొదువుగా ఉంది ప్రభా, ఆ జ్ఞానం నాకు అనుగ్రహించమని దేవునికి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఇంకోటిగా మనం చూస్తే చెడ్డ మాటల్ని, వ్యర్థమైనటువంటి మాటల్ని, చెడ్డ వాటిని చూడకుండగా, వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండగా మన కన్నుల్ని పవిత్రపరచమని చెప్పి దేవునికి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. 4వ మాటగా చెప్తున్నటువంటి మాట, పాపము నుండి తప్పించుకోవడానికి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అయితే వేటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఇకనైనా ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో లేకుండా ఉంటే, ఈ రకంగా నువ్వు దేవునికి ప్రార్థన చేయలేకుండా ఉంటే, దేవుడు నీతో స్పష్టంగా ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా సరే ఈ లోకపరమైనటువంటి వాటి గురించి మనం ప్రార్థన చేయకుండా, ఈ లోకపరమైనటువంటి వాటి గురించి మనం పాకులాడకుండా, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఈ సాయంకాల సమయంలో మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఇంకొక మాటను కూడా మీ మధ్యకి నేను తీసుకొని వస్తాను, చూద్దాం. చూడండి, చూసినట్లయితే మళ్ళీ 119వ కీర్తనలోనికి మళ్ళీ వద్దాం మనము. 119వ కీర్తన 119వ కీర్తన అదే 37వ వచనంలో చివరి మాటని మనం చదువుదాం. అదే 37వ వచనంలో లాస్ట్ మాటలు మనం చదివినట్లయితే, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికించమని దేవునికి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఏమని ప్రార్థన చేయాలంటండి? ఆయన మార్గములో, ఆయన మార్గం ఎలాంటిది? పవిత్రమైంది. ఆయన మార్గము ఎక్కడ కూడా తప్పు చేయనటువంటి మార్గము, ఆయన మార్గము పరిశుద్ధకరమైనటువంటి మార్గము. ఆ మార్గములో నువ్వు నేను నడవాలని దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అలాగ నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? అలాగ దేవునికి మొరపెడుతున్నావా లేదా? అలాగ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? నిన్ను నువ్వు ఒకసారి పరిశీలించుకో. ఇంకా ఈ లోకపరమైనటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, ఈ లోకపరమైనటువంటి ఆస్తుల కోసము, ఈ లోకపరమైనటువంటి అప్పుల కోసము, ఈ లోకపరమైనటువంటి ఇల్లుల కోసము, ఈ లోకపరమైనటువంటి ఆ యొక్క బిడల కోసము, ఈ లోకపరమైనటువంటి అనేక రకాలైనటువంటి వాటి కోసం నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? అయితే ఈ సాయంకాల సమయంలో వాటికంటే ముఖ్యమైనటువంటి అవి ఈ లోకములో నిన్ను వదిలేసేటిగా ఉంటాయి. కానీ ఇగో ఈ రకాలైనటువంటి ప్రార్థనలు, వీటి గురించి నువ్వు మొరపెట్టినట్లయితే ఆ దేవాది దేవునికి ఖచ్చితంగా నిన్ను ఆ దేవాది దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చేటువంటి వాడిగా ఉన్నాడు.
ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి జీవితము ఉంటే మహా అయితే ఒక 60 సంవత్సరాలు, అధిక ఆయుష్ ఉన్న ఎడలా ఒక 70-80 సంవత్సరాలు అంతే. తర్వాత మనము ఎక్కడికి వెళ్ళాలండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యము గురించి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాంటి పవిత్రమైనటువంటి జీవితం జీవించాలో, ఎలాగ పరిశుద్ధత కలిగి మనం జీవించాలో, ఎలాంటి పాపాలు చేయకుండా, ఎలాంటి వ్యర్థమైనటువంటి కార్యాలు చూడకుండా, ఎలాంటి చెడ్డ పనులు మనం చేయకుండా, ఎలాంటి వాటిని మనము ఆ, లెక్కలోనికి తీసుకొని రాకుండా పరిశుద్ధకరమైనటువంటి జీవితంలో ఆయన మార్గములో, దేవుడు ఏ మార్గంలో అయితే నడిచినాడో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి మార్గంలో నడిచినాడో అలాంటి మార్గంలో నువ్వు నేను నడవాలని దేవునికి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట కూడా అదే, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికించు ప్రభువా. మనం దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం? వేటి గురించి మొరపెడుతూ ఉన్నాం ఈ సాయంకాల సమయంలో? దేవుడు స్పష్టంగా మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇలా ఈ రకమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో లేకపోతే, ఈ రకమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో నువ్వు చేయలేకపోతే, ఈ సాయంకాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రంలో దాచబడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతుల గురించి నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే జ్ఞానము కావాలి ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే చెడ్డ వాటిని అన్నింటినీ విడిచిపెట్టి, వ్యర్థమైనటువంటి వాటిని అన్నింటినీ విడిచిపెట్టి పవిత్రంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ఎలాంటి పాప జీవితము జీవించకుండా పరిశుద్ధంగా ఉండడానికి వాటి గురించి నువ్వు ప్రార్థన చేస్తావో, వాటి గురించి ప్రార్థన చేసి ఆయన మార్గంలో ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నీకు ఇచ్చేటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. ఆది కాండంలోనికి మనం వద్దాం. చూడండి, ఆది కాండము 32వ అధ్యాయము, ఆది కాండం 32వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. 26వ వచనాన్ని చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయనెను. ఏమని చివరి ప్రార్థన ఏమని ప్రార్థన చేయాలట? ఎప్పుడైతే నీ జీవితంలో ఆ యొక్క బైబిల్ ప్రకారము జీవిస్తావో, ఎప్పుడైతే జ్ఞానము కలిగి నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే పవిత్రత కలిగి నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో నువ్వు నడుచుకుంటావో, అప్పుడు నువ్వు దేవునికి ఇదిగో ఈ యాకోబు చేసినటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా. యాకోబు చెప్తున్నటువంటి మాట, అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీను ప్రభువా, ప్రభువా నేను నిన్ను పోనీను. ఈ రకమైనటువంటి ప్రార్థన మన జీవితం మనలో ఉండాలండి. ఈ రకమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. దేని గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు మన జీవితాల్లో, ఉదయకాలం లేస్తే సాయంకాలం నిద్రపోయేంత వరకు ఎంతసేపు నేను బాగుండాలి ప్రభా, ఎంతసేపు నా జీవితం బాగుండాలి ప్రభా, ఎంతసేపు ఈ లోకములో ఉన్నటువంటి వాటి గురించే మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ ప్రభువా నీ పరలోక రాజ్యంలో చేరాలంటే, ప్రభువా నీ పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే నేను ఎంత పవిత్రంగా జీవించాలయ్యా? నీ పరలోక రాజ్యంలో చేర్చాలంటే నీ ధర్మశాస్త్రంలో దాచబడినటువంటి ఘోరమైనటువంటి సంగతులు, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నాకు తెలియపరచయ్యా. ఏ రోజైనా ప్రార్థన చేసినావా? ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా, నీ యొక్క జ్ఞానము నాకు కొదువుగా ఉంది ప్రభువా. నీ బైబిల్ చదివే విషయంలో, మీ వాక్యము వినే విషయంలో అనేక మంది దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు, కానీ అనేక మంది దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుంటున్నారే, కానీ ఆ వాక్యము విన్నంతసేపే వాళ్ళకు గుర్తు ఉంటుంది. ఆ వాక్యము విన్నంతసేపే తిరిగి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత జ్ఞానము కొదువుగా ఉండడం వలన తిరిగి పాపంలో పడిపోయేటువంటి వారిగా ఉన్నారు. నీ జీవితం కూడా అలాగ ఉన్నట్లయితే, నువ్వు కూడా తాత్కాలికమైనటువంటి జీవితం కోసం పాకులాడుతూ ఉంటే, ఆ దేవాది దేవుడు నీతో కూడా స్పష్టంగా ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా సరే మనము ఆయన యొక్క పరిశుద్ధ జీవితంలో జీవించడానికి మనము దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. 6 రకాలైనటువంటి ప్రార్థనలు నేను మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనము 6 రకాలైనటువంటి ప్రార్థనలు ముఖ్యంగా దేవునికి మనము చేసేటువంటి వారంగా ఉండాలి.
మొదటిగా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నాకు తెలియపరచు ప్రభువా. ధర్మశాస్త్రంలో అనేక రకాలైనటువంటి ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఆయన అంతు చెక్కినటువంటి నా నీళ్ళని ద్రాక్షారసముగా ఏ విధంగా అయితే ఎలాగ మార్చినాడో, గుడ్డివాడికి చూపుడు ఎలాగ దయచేసినాడో, ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్య కార్యాల గురించి దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాటన్నిటిని గ్రహించడానికి, వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రభువా నీవు నాకు జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా. ఆ జ్ఞానముతో పాటు ఎలాంటి చెడ్డ పనులు నేను చేయకుండగా, చెడ్డ మార్గంలో నేను నడవకుండగా, వ్యర్థమైనటువంటి వాటిని ఈ యొక్క ఫోన్ ద్వారా కావచ్చు, ఈ లోకపరమైనటువంటి వాటి ద్వారా కావచ్చు, నేను చూడకుండగా నా కంటిని తిప్పు ప్రభువా అని మనము దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఇంకోటిగా పాపములో మనం పడిపోకుండగా నన్ను కాపాడు ప్రభువా. నీ మార్గములో నడిచేటువంటి కృపను నాకు అనుగ్రహించు ప్రభువా. నీ మార్గము పవిత్రమైంది, నీ మార్గము ఎంతో పవిత్రమైందని చెప్తున్నటువంటి సమయాల్లో ఆయన మార్గంలో నడవడానికి దేవునికి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. చివరిగా మనం చూస్తే ఆదికాండం 32:26 చెప్పినటువంటి రీతిగా ఆశీర్వదించమని దేవునికి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 5 రకాలైనటువంటి ప్రార్థనలు చేసి చివరిగా నువ్వు దేవుడికి ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా, నీ పరలోక ఆశీర్వాదం నాకు దయచేయి ప్రభా, ఈ జీవిత ఆయుష్ను నాకు అనుగ్రహించు ప్రభా, నీ యొక్క పరలోక రాజ్యం నీ రాకడ సమీపిస్తున్నటువంటి సమయంలో నీ కొరకు పవిత్రంగా జీవించేటువంటి, నీ కొరకు పరిశుద్ధంగా జీవించేటువంటి కృపను, అటువంటి ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించమని నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ గమనించండి. నువ్వు ఎప్పుడైతే పరలోక సంబంధమైనటువంటి వాటి గురించి నువ్వు పాకులాడతావో ఆ దేవాది దేవునికి తెలుసు నీకు ఈ భూలోకంలో ఏది కావాలో, నీకు ఈ భూలోకంలో ఎలాగ జీవించాలో, నువ్వు ఈ లోకంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉండాలో ఆ దేవాది దేవునికి స్పష్టంగా తెలుసు. ఎప్పుడైతే మనము పరలోక సంబంధమైనటువంటి వాటి గురించి ప్రార్థన చేస్తామో అప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని దేవుడు ఖచ్చితంగా మనకి దయచేసేటువంటి వాడిగా ఉన్నాడు. గనుక ఇకనైనా మనము అలాగున ప్రార్థన చేసేటువంటి వారంగా, అలాగున మొరపెట్టేటువంటి వారంగా, అలాగున దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం ద్వారా దేవుడు తన వినికిడిలో అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఈ యొక్క సమయాన్ని అక్కగారికి నేను అప్పచెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జాషువా, చక్కటి వాక్యం అందించారు. మామూలుగా చేసే ప్రార్థనలు కాకుండా ఆత్మీయంగా నడవడానికి, ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి మరి 6 రకాలైనటువంటి ప్రార్థనల గురించి జాషువా మనతో షేర్ చేశారు. చాలా అవసరమైనటువంటి సంగతులు. మరి దేవుడు ఆయన దీవించును గాక. మొట్టమొదట మనం మామూలుగా మన కోసం వ్యక్తిగతమైన ప్రార్థనలు చాలా చేసుకుంటూ ఉంటాం. అయినా కూడా ఆత్మీయంగా మనం బలపడాలంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన చదవాలి, కొత్త నిబంధన చదవాలి. దేవుని వాక్యంలో ఉండే ఆశ్చర్యకార్యాలు అంటే బైబిల్ చదివితే గానీ ఆశ్చర్యకార్యాలు మనకు తెలియదు. మన కళ్ళు తెరవజేయమని అడగమంటున్నాడు. తర్వాత జ్ఞానం, నిజమే జ్ఞానం అన్ని విషయాలకు కావాలి. భౌతికమైన విషయాలకు, ఆత్మీయమైన విషయాలకు, ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన మనం చేయాలి జ్ఞానం కొరకు. తర్వాత వ్యర్థమైన వాటిని చూడకుండా కళ్ళు తిప్పివేయమని, దురభిమాన పాపంలో పడకుండా. అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. అంటే పర అనేటటువంటిది దేవుని పిల్లలకి ఈ యొక్క నా వాళ్ళైతేనే ఇది చేస్తాను, నా వాళ్ళు కాకపోతే ఇది చెయ్యను అనేది కాదు. అందరి కొరకు. ఎందుకంటే అందరూ రక్షణ పొందాలి, అంతటా మారు మనసు పొందాలి, ప్రభువుని నమ్మాలి. అందుకని వాళ్ళు ఎవరైనా కానీ వారి కొరకు మనం మరి దురభిమాన పాపంలో పడిపోకుండా అలాగా వారికి సహాయం చేసే వాళ్ళంగా, ముఖ్యంగా సువార్త ప్రకటించే విషయంలో కూడా. అలాగే మనం పరలోకం చేరాలంటే ఆయన మార్గాల్లో నడవాలి. నీ మార్గంలో నడుచున్నట్లు నన్ను బ్రతికించు అంటున్నాడు. 5వ విషయం. 6వ విషయం చూస్తే ఇవన్నీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల కోసం అడగడమే కాకుండా యాకోబుని అప్పటికే దేవుడు దీవించున్నాడు. ఆయన ఒంటరిగా పోయాడు కానీ 2 గుంపులు ఆయనకి ఆస్తి, భార్యలు, పిల్లలు, ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు. క్యాటిల్, ఆ యొక్క జంతువులు అంటే వాళ్ళు ఆ దినాల్లో గొర్రె మందలు ఇవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ ఆశీర్వాదంగా ఆయనకు అనిపించలే యాకోబుకి. నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను
వదలను అంటున్నాడు. ప్రభు పాదాలు ఇలా పట్టుకోవాలి మనం కదా. మరి ఆయన ఆశీర్వాదం కావాలి. ఎందుకు ఈ ఆశీర్వాదం? లోక సంబంధంగా మనకు అన్ని ఇస్తాడు ఆయన. అదే సమయంలో మరి ఆయన ఆశీర్వాదం పరలోకానికి మనల్ని చేర్చే విధంగా, మనల్ని పవిత్రులుగా చేసే విధంగా, మరి అనుదినం రోజు రోజు మనల్ని కడుగుతూ ఆయన రాజ్యానికి మనం సిద్ధపడిన వారంగా ఉండేటట్టు ప్రభు చేయాలంటే ఈ 6 టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ చాలా మంచిగా మరి షేర్ చేశాడు. అందుకని నేను అభినందిస్తున్నాను. మనకు అవసరమైన సంగతులు దేవుడు ఆయన ద్వారా పలికించాడు. దేవుడు జాషువాను ఆయన కుటుంబాన్ని దీవించును గాక. ఆయన పరిచయం చేస్తున్నాడు, అదే సమయంలో పీలేరులో బిజినెస్ కూడా చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క వ్యాపారాలు, అంతేకాకుండా దేవుని పరిచర్య, కుటుంబం, వీటన్నిటిని దేవుడు ఆశీర్వదించేటట్టు మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. మధ్యలో ఉంటున్నటువంటి సహోదరుడు పీటర్ పాల్ ప్రార్థన చేస్తారా? మీకు డ్యూటీలో ఉన్నారా? ఓకే, నవీన్ ఆయన డ్యూటీలో ఉన్నారు కాబట్టి నవీన్ చేస్తారు. నవీన్ వీలవుతుందా? అంటే వందనాలు అంటే వందనాలు నవీన్. స్తోత్రం నాయన, స్తోత్రం 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 యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవ, జీవాధిపతి యేసయ్యా, వందనాలు దేవా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ఈ సమయంలో ఈ లోకంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకై మీకు వేలాది వందనాలు దేవా. నాయన ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకై మీకు వేలాది వందనాలు దేవా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నాయన తండ్రి, ఈ పాపలోకంలోనైనా నా తండ్రి యేసయ్యా, ఈ కొద్దిపాటి సమయం అయినా నాయన తండ్రి నీ సన్నిధానంలో అయ్యా నాయన జీవంలో చేరి నాయన నా తండ్రి నీ ఆన్లైన్లో నాయన కొంతమందిగా చేరి నీ వాక్యాన్ని నీ భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు దేవా. యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో నాయన నా తండ్రి మాతో మీరు మాట్లాడిన వాగ్దానం నాయన నా తండ్రి ఈ లోకంలో మాకు ఏదైతే అవసరం ఉందో అయ్యా నాయన తండ్రి మీరు మాతో తెలియపరిచినటువంటి మా దేవా నాయన నా తండ్రి అయ్యా నాయన ఆరుగా అయ్యా నాయన తండ్రి 6 విషయంలో నాయన ప్రార్థన కలిగి మేము జీవించాలని అయ్యా నాయన మాకు జ్ఞానం ఇచ్చే దేవుడు మీరు కనుక నాయన నా తండ్రి మీ ద్వారా నాయన నా తండ్రి మేము జ్ఞానాన్ని పొందుకునే భాగ్యాన్ని ఆ యొక్క 6 విషయాల్లో నాయన ఎలా అయితే నాయన నా తండ్రి మీ సేవకులు నాయన ప్రార్థన చేసి నాయన మీకు అడిగి నాయన జ్ఞానాన్ని ఎలా అయితే పొందుకున్నారు అలాంటి జీవితంలో నాయన మాకు మీరు దయచేయండి అయ్యా నాయన నా తండ్రి. ఈ లోకంలో ఇప్పుడు దాకా జీవించాము, క్షమించండి అయ్యా. ఇక ఇంచైనా నా తండ్రి మీ జ్ఞానాన్ని కోరుకొని అయ్యా నాయన తండ్రి నీ వాక్యానుసారంగా జీవించే కృపని దయచేయండి అయ్యా నాయన నా తండ్రి. అయ్యా నాయన నా తండ్రి అయ్యా నాయన నా తండ్రి నాయన మాతో మీరు మాట్లాడిన వాగ్దానం ప్రతి ఒక్క వాక్యాన్ని నాయన నా తండ్రి అయ్యా అయిన వాక్యాన్ని నాయన నా తండ్రి మేము వదిలిపెట్టుకోకుండా మా హృదయంలో ఉంచుకొని ఆ యొక్క వాక్యానుసారంగా జీవించే కృపని దయచేయండి అయ్యా నాయన. దినము నాయన నీ వాక్యానుసారంగా నీ ప్రార్థన జీవితం కలిగి జీవించే కృపని దయచేయండి అయ్యా నాయన నా తండ్రి. రాత్రి సమయంలో నాయన నా తండ్రి నాయన తండ్రి మాకు ఇచ్చిన 8 సంఘాల్లో నాయన జరగబోయే పరిచర్యలో మీరు ఎంతగానో తోడుగా నీడుగా ఉన్నందుకే మీకు ఎలాంటి వందనాలు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి ఈ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన మా సంఘ కాపరి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆంటీని అంకుల్ని అయ్యా వాళ్ళ కుటుంబాలంతా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆన్లైన్ మీటింగ్ లో నాయన నా తండ్రి జూమ్ యాప్ లో ఎంతమంది అయితే నాయన తండ్రి చేరి నిన్ను నాయన నా తండ్రి నీ జీవంలోని వాక్యాన్ని వినేదానికి ఇచ్చిన సమయాన్ని పట్ల ప్రతి బిడ్డ కుటుంబాన్ని పట్ల వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డకు కావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాలతో నిండుగా నింపుమని నాయన నా తండ్రి ఎవరితో అయితే ఏ మాట అయితే మాట్లాడుతున్నారు ఆ వాగ్దానుసారంగా జీవించే కృపని దయచేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయన నా తండ్రి సమస్తము నీకే కృపగల హస్తాలకే భద్రపరచమని కోరుకుంటూ మా ముందున్న సమయంలో నాయన నా తండ్రి నీ కృప కోరుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు, థ్యాంక్ యూ. పలకరించండి జాడ్స్ని, తర్వాత ప్రకటనలు చెప్తాను. వందనాలు చేసా వందనాలు చేసాము.
గారికి వందనాలు. వందనాలు చేస్తాము అక్క. వందనాలు అక్క. అన్నా వందనాలు అన్న. అన్నారండి. వందనాలు. జాషువా పలకరించి వందనాలు చెప్పండి, తర్వాత మాట్లాడదాం. అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఎవరైతే జూమ్ మీటింగ్ లో పాల్గొని ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అంకుల్కి, ఆంటీకి, అక్కకు కూడా నా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనం ప్రకటనలు ఉన్నాయి, ప్రకటనలు చెప్పుకొని ముగించుకుందాం. 21, 22 తేదీల్లో మనకు 30వ సంవత్సరపు వార్షిక కూడికలు జరిగినాయి. మరి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మీ వంతు మీరు పనులు చేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు. మరి 30 సంవత్సరాలు కాచి కాపాడిన దేవుడిని ఈ దినాన్ని మనం స్తుతిస్తున్నాం. మరి అలాగే ముందుకు కూడా మీరు సహకారాన్ని అందిస్తూ, అంటే ఇదేదో ఒక సంస్థ లాగా కాదు, కానీ వ్యక్తిగతంగా మనం అందరం మన యొక్క గోల్ పరలోకం చేరాలంటే మనం సహవాసంలో ముందుకు నడవాలి. దేవుడు ఇష్టపడేటటువంటిది భూమి మీద సంఘం అనే వధువు. కాబట్టి మనం వధువు సంఘంగా సిద్ధపడాలి. అలాగా మనం పవిత్రతలో మరి ఆయన యొక్క కార్యాల్లో ముందుకు సాగాలని మనవి చేస్తున్నాం. రేపు నెల అంటే నవంబర్ నెలలో గృహాలు దర్శించడం జరుగుతుంది. ప్రతి సంఘంలో కూడా ఉన్నటువంటి గృహాలు షెడ్యూల్ వస్తుంది. ఆ షెడ్యూల్ ప్రకారం దర్శిస్తాము. మరి సాయంత్రం పూటే, ఎందుకంటే ఈవినింగ్ లోనే ఉంటారు వాళ్ళ కుటుంబాలుగా, అందుకని వాళ్ళ కుటుంబాలను దర్శించి ప్రార్థించి రావడం జరుగుతుంది. అందుకని సిద్ధపడండి ప్రార్థనాపూర్వకంగా. తర్వాత డిసెంబర్ నెలలో ప్రీ క్రిస్మస్ ప్రతి సంఘంలో కూడా జరుగుతుంది. దాని కొరకు కూడా ప్రార్థించండి. మరి నూతన సంవత్సర వాగ్దానం కొరకు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం దేవుడు ఎన్నో కార్యాలు చేశారు, అందుకని దేవుడిని స్తుతిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మనకు చాలా మంది యూత్ జూమ్ మీటింగ్స్ లో మనకు వాక్యం అందించారు. వారందరినీ కూడా అభినందిస్తున్నాం. అలాగే జాషువా కూడా పిలిచినప్పుడు ఎప్పుడు నో అని చెప్పడు, తను సిద్ధంగా ఉండి వస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి ముందుకు కూడా మనవి చేస్తున్నాను. అలాగే మనం అందరం దేవుని యొక్క కృపలో, దేవుని సేవలో ముందుకు కొనసాగదు. దేవుడు ఈ యొక్క కూడికను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనం సెలవు తీసుకున్నాం. జాషువా, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే అండి, వందనాలు. ప్రైజ్ లార్డ్.